వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చి ఆయన నాన్నగారు కాబట్టి ఆ ఇంట్లో అనుకుంటే వెళ్ళి పరిగెట్టి తలుపుకొని పిలుస్తారు. కానీ అక్కడ చూస్తే డిఐజీ స్థాయి అధికారి ఆయన వచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొడుతున్నాడు, తలుపు తీయని. ఏంటిది? మళ్ళీ వచ్చి వచ్చి పోలీసు ఏంటింది మీ సంఘం చెప్పండి, పోలీసు సంఘం దానికి సమాధానం చెప్పండి. వెనకాల వాళ్ళందరూ ఏమయ్యారు? ఇదేనా డిసిప్లిన్? డిఐజీ గారు వచ్చారండి, మీరు తలుపు తీయండి, మీతో మాట్లాడతారని చెప్తారు. ఒకవేళ అది తీయకపోతే ఒక అరగంట అయ్యో, ఒక పావు గంట అయ్యో, ఒక గంట అయితే అప్పుడు గొంతెత్తి నేను వచ్చాను అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి అంటారు. అది మామూలు సహజంగా జరిగిన ప్రక్రియ. కానీ ఈయనే ఆయన డిఐజీ ఆయన వచ్చి ఈ శాంతి పరీక్షించేవాళ్ళు, ఇది వచ్చి ప్రభుత్వం వచ్చి ఇంకా మిగతా ప్రాంతాలకు వచ్చి ఒక మెసేజ్, దానికి వచ్చి మళ్ళీ అమ్మమ్మ పోలీసు వ్యవస్థ మీద వచ్చి మాట్లాడతానండి, మాట వాళ్ళు వచ్చి మళ్ళీ మా మీద రాళ్ళు ఇచ్చడం. దేనికి? ఈ సమాజం ఎవరైనా హర్షిస్తారా చెప్పనండి? సమాజం పౌరమైన ఎవరైనా హర్షించమనండి, పార్టీని పక్కన పెట్టి. నేను టీవీలో చూసిన ఆ సీక్వెన్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఎస్ కరెక్ట్ తప్పు కాదు అని చెప్పానండి. దయచేసి ఆలోచించేయండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఏ రకంగా అయినా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఒకరితో చూసే మొత్తం వ్యవస్థకే చేయడు, మొత్తం వ్యవస్థకే చేయటది. మనం ఆ వ్యవస్థ వాళ్ళే దిగదర్చుకోవడం, కిందకి దిగదర్చుకోవడం, వాళ్ళకున్న స్థాయిని, ఆ వ్యవస్థలో ఉన్న గౌరవాన్ని. దేనికి లేదు? నువ్వు అరెస్ట్ చేయాలి, అవసరం చేయి, తప్పే ఉంది. కూర్చోబెట్టుకో, ఎక్కించి నేను తిప్పని ఎవరు చెప్పారు? మాట ఇప్పుడు మంత్రి గారు నెలగా మరి ఉంచే ఇచ్చే పర్మిషన్ ఏంటిది? అందుకే మేము ముందుకు వచ్చాను ఈరోజు. కారణం అది, మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఈ విషయాలు చెప్దామని. అది కాబట్టి ఇలాంటి పరిణామాలు మరి జరగకూడదని ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి చెందిన మరి నాయకుడిగా, మరి నా వైసీపీ పార్టీలో మరి మా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎల్ఓపిగా ఇవాళ ప్రభుత్వం ఇది షేర్ చేసుకుంటున్నాను. అందుకే మేము ముందుకు వచ్చాను. ఇలాంటి కార్యక్రమం జరగకూడదు. అదే అంటున్నాను, ఓటు హక్కు సద్వినియోగం ఎక్కడ క్యూలో చెప్పండి. అక్కడ ఏ టీవీలో క్యూ నలుగురు 5 మహిళలు ఎక్కడ కనిపించారు మీకు? మహిళ ఎక్కడ కనిపించారు మీకు? కాదు, ఓటు హక్కును చేసుకోవడానికి మరి జడ్పీటీసీలు, ఆ పక్కన ఉన్న మనలో ఉన్న ఎంపీపీలు, లేకపోతే ఎవరు మండలం చైర్మన్లు, పిఎస్సీ చైర్మన్లు, వీళ్ళందరూ చూడండి క్యూ లైన్లు. వాళ్ళు ఎందుకు వచ్చారు? నువ్వు చెప్తున్నా ఏపీఎన్ 10,000 మందిని, 10,000 మంది ఈరే 10,000 మందిని పక్క నుంచి ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు ఓట్లేశారు? ఎవరైనా ఆ మాత్రం దొంగ ఓటు వేసిన దొంగ ఓటు అంటే అర్థం ఏంటి? దొంగ అంటే దాపరికి ఇంత వేసేవాడే కదా.
దాపరికలకు బరి తెగించి దాపరికలు ఎవరో ముక్కు మొంగ తెలియని వాడు అంటే అనుకోవడానికి మార్కెటింగ్ చైర్మన్ని ముక్కు మొంగ తెలియదండి, పక్కన మార్కెటింగ్ చైర్మన్ని, పక్కనే ఉన్న మన ఎంపీపీలు deputies తెలియదండి, పక్కనే ఉన్న పిఎస్సి అధ్యక్షులు తెలియదండి, పక్కనే ఉన్న సర్పంచ్ సర్పంచ్ తెలియదండి. మరి తిరిగి పైపెచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గొప్పగా ఏదో గలకారం సాధించట్టు నేనేదో ఉద్ధరించాను అని మళ్ళీ మరి ఆ సోషల్ మీడియా పెట్టిన వాళ్ళని ఈ ఐడెంటిఫై పెట్టిన వాళ్ళ మీద దొంగ తెలివి తీసుకోవాలి కదా మరి ఇది ఎవిడెన్సే కదా, ఇది కావాలని చెప్పండి, మీరే చెప్పండి, కాదు ఎవిడెన్స్ అని చెప్పండి మీరు, మరి తెలిసి తీసుకోవాలి కదా ఏది. ఎక్కడ ఎప్పుడైనా 30 సంవత్సరాల్లో ఈ విధంగా అప్పుడు మీడియా ఉంది కదా, అప్పుడు మీ ఏబిఎన్ ఉంది కదా, అప్పుడు మీ టీవీ ఉంది కదా, అప్పుడు మీ టీవీ ఉంది కదా, ఎప్పుడైనా ఈ రకమైన కోకిళ్ళు అయిపోయాయని చెప్పి ఎప్పుడైనా వేశారో చూపండి ఇదిగో ఇది చేసుకో అవుతున్నాడు చూడండి ఇది అప్పుడు మీ టీవీ ఉన్నాయి కదా మరి అదే మరి ఈ సునకానందం దాని విధానం ఇది సునకానందం కదా, మరి ఇంకా తెలివితేటలు అద్దెకి తెలివితేటలు వచ్చేగా ఉంటాయి, అది అద్దెకి తెలివితేటలు అంటే ఏమి ఉంటాయి. ఎవరికైనా డిపాజిట్ వస్తుంది, ఓటు వేస్తే కదా, వాటర్ ఓటు వేస్తే వస్తాయో తెలుస్తుంది, వాటర్ వేయడం కన్నా ఇలాంటి అందరూ వేస్తే ఎక్కడ వస్తాయి ఎవరికి, ఎందుకు అభద్రతా భావం ప్రభుత్వం అంటున్నాను, ఎందుకు